ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్తాత్రేయ గణపతుపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. మహాదేవ శ్రీమాత్రే. గురుగారు, తులారాశి వాళ్ళకి సంబంధించి వీళ్ళకి రాజయోగం పట్టాలన్నా, వీళ్ళ లైఫ్ చేంజ్ అవ్వాలంటే ఏ ఆలయానికి వెళ్ళి వస్తే విశేషంగా వీళ్ళకి కలిసి వస్తుంది అంటారు గురుగారు? తప్పకుండా తులారాశి అనగానే వాస్తవానికి కూడా ఎంతో ప్రేమ అధికంగా ఉంటుంది. లోపల ఒకటి బయటికి ఒకటి ఉండరు, కొంచెం ఎక్కువగా బాధిస్తూ ఉంటారు. ఇలాంటి తులారాశి వారికి రుద్రేశ్వర దేవస్థానము అంటే వరంగల్లో గల 1000 స్తంభాల గుడి, ఇది వీరికి చాలా అంటే చాలా యోగాన్ని తెచ్చిపెడుతుంది. అదేవిధంగా ఎన్నికటి కాలంలో మనం చూసుకుంటే ఈ రుద్రమాదేవి ఉన్నటువంటి సందర్భాలు, లైక్ శాలివాహన సంథింగ్ లైక్ అదేదో, సో వారు కూడా పూజించినటువంటి దేవాలయమే ఆ యొక్క 1000 స్తంభాల గుడి, రుద్రేశ్వర స్వామి యొక్క దేవాలయం, మహా పవర్ఫుల్. అదేవిధంగా రామేశ్వరం కూడా ధనుష్కోటి రామేశ్వరాలయం ఉంది కదా, ఇది కూడా వీరికి చాలా అద్భుతాలను తెచ్చిపెట్టేటువంటి పరిస్థితే ఉన్నది. అయితే ఎవరైతే ఈ తులారాశి వారు ఉన్నారో, దగ్గరలో ప్రత్యంగిర అమ్మవారి దేవాలయం ఉన్న ప్రత్యంగిర అమ్మవారికి సంబంధించిన పూజలు ఏమైనా జరుగుతున్నా కూడా అధికంగా వారు ఆ పూజలలో పాలు పంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక మోస్ట్ పవర్ఫుల్ అత్యంత యోగాలను ఇప్పుడు మనం చెప్పినటువంటి రామేశ్వరం, ధనుష్కోటి రామేశ్వరం లాస్ట్ మనకు అది ఏదైతే ఉందో, వీరి జీవితంలో ఏమైనా ఏంది అసలు నాకు ఈ పరిస్థితి, అందరూ బాగున్నారు, మా కుటుంబానికే ఎందుకు ఇలా అనే విధంగా ఉండేటువంటి వారు కానీ, లేదా అసలు మా పరిస్థితి ఎందుకు ఇట్లా అప్పుల పాలయ్యింది అని అనుకున్నా కూడా మీకు అద్భుతమైనటువంటి ఆన్సర్ లభించాలి అని అనుకుంటే గో టు రామేశ్వరం. ఎవరికి చెప్పకండి, చక్కగా రైలు టికెటో బస్సో ఏది ఉన్నదో చూసుకొని కారా బయలుదేరేయండి, అంతే. మీరు ఎవ్వరికి చెప్పి వెళితే మాత్రం ఫలితం రాదు. నేను ఇటు వెళ్తున్నా, నేను ఇది చేస్తున్నా, నేను ఎందుకంటే చాలా చట్టం, న్యాయం, ధర్మం అనేటువంటి వ్యక్తులు తులారాశి వారు ఏది ఎక్కువగా ఏం షేర్ చేసుకోరు. వాస్తవానికి 2025 వీరికి జరిగినంత ద్రోహాలు, వీరికి జరిగినంత అనారోగ్య సమస్యలు, వీరికి జరిగినంత డ్యామేజెస్ ఎవరికి జరగలేదు. పెద్ద మొత్తంలో డబ్బులు లాస్ అయిపోయాడు, మంచి మంచి కంపెనీలో డబ్బులు పెట్టి. అదేవిధంగా ఎవరైతే తులారాశి వారు ఉన్నారో వీరు కూడా కొంతమేర లవ్ బ్రేకప్స్, వివాహ ప్రయత్నాలు చేసి అలసిపోయారు. వివాహ ప్రయత్నాలలో కొంతమేర మనకు అంతా ఓకే అయి మిస్ అయిపోవడం కానీ, ఇంట్లో ఎవరికైనా ఒకరికి అనారోగ్య సమస్యలు కానీ, సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం కానీ, యాక్సిడెంట్స్ జరగడం కానీ, అనారోగ్య సమస్యలు కానీ, 1, 2 అని కాదు, చాలా ఇబ్బందులు ఫేస్ చేసినటువంటి వారు తులారాశి వారు. 1, 2 అని కాదు. నెక్స్ట్ వీడియోలో మనం ఏ రాశి వారు ఏ ప్రాంతంలో ఉంటే బాగుంటుంది చేద్దాం. ఏ రాశి వారు ఏ ప్రాంతం. ఇప్పుడు ఫలానా సింహరాశి, వీళ్ళు ఫలానా ఏరియాలో ఉండాలి. అది లా అక్షరమా, ఆ అక్షరమా, భా అక్షరమా అనేది, ఉదాహరణకు అమీర్పేటు లేదా మాదాపూరు, మధురానగరు, ఇట్లా లాలాపేటు, లాలాగూడ, లింగంపల్లి, ఇలా మరి ఏదైతే మీకు సెట్ అంటే కొందరు తెలియకుండా వారి జన్మతారకు కానీ లేదా వారి యొక్క జన్మ నక్షత్రానికి సంబంధించినటువంటిది కానీ తెలియకుండా ఎక్కడెక్కడో ఉంటారు. పోయి అక్కడ ఎదుగు బొదుగు ఉండదు. వెళ్ళినప్పటి నుండి ఇప్పుడు మొన్న ఒక ఆమె, మరి ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు గనుక ఈ రామేశ్వరము, రామప్ప దేవాలయం కూడా, అంటే అయ్యో మన పరిస్థితి ఇది, అంత దూరం వెళ్ళలేము, రామేశ్వరం వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నవారు రామప్పకు వెళ్ళండి. రామప్ప కూడా అద్భుతంగా మనకు
వెనుకటి కాలానికి సంబంధించిందే యాజ్ ఇట్ ఈజ్ ఇదే 1000 స్తంభాల గుడి లాగానే ఆ దేవాలయం కూడా ఉంటుంది స్తంభాలతోటి. రామప్ప వెళ్ళండి, అది కూడా బాగానే ఉంటుంది. అక్కడ కాసేపు కూర్చోండి. వెళ్ళడం వేరు, ధ్యానం చేయడం వేరు. కూర్చోండి. కర్మబంధము, మీరెవరో ఆ దేవాలయం ఎవరో నేనెవరో. మీరు నిజంగా అదృష్టవంతులు ఈ వీడియో చూసేవారు. దేనికి? మీకంటూ ఈ దైవాలయం ఉన్నది, ఇక్కడికి నేను వెళ్ళొస్తే నా జీవితం మారుతుంది అనేది మీరు తెలుసుకోవడం చాలా అదృష్టం. ఇది ఖచ్చితం. స్వప్న అని చెప్పి ఒక అమ్మాయి కాల్ చేసింది. ఆమె జాతకరీత్యా వా అక్షరం మీద ఉండాలి. ఆమె వా అక్షరం మీద ఉంటే బాగుంటుంది. ఆమె నా అక్షరం మీద ఉన్నది. ఈ నా అక్షరము మీద ఉన్న ఎడల చాలా అంటే చాలా అనారోగ్య అమ్మ మీరు ఇక్కడికి వెళ్ళి ఎన్ని రోజులు అయిందన్న? గురుగారు మేము 4 సంవత్సరాలు అయిందన్న. నీకు 4 సంవత్సరాలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమన్నా థైరాయిడ్ కానీ బీపీ కానీ షుగర్ కానీ అటాక్ అయిందా అన్న? అవును గురుగారు అటాక్ అయింది. విపరీతంగా శరీరం బద్ధకస్తంగా ఉండడమో, మీకు మీ భర్తకు ఏమైనా గొడవలు జరగడమో ఏమైనా జరుగుతున్నాయా తల్లి అన్న? అవును గురుగారు కరెక్టే అన్నది. సో సెట్ కాదు. ఫస్ట్ అర్జెంటుగా మీరు ఆ ప్రదేశాన్ని మార్చండి. ఆ ప్రదేశాన్ని మార్చిన ఎడల మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పాం. సో వాళ్ళు మార్చారు, కొంత పర్వాలేదని చెప్పింది, కొంచెం బీపీ కంట్రోల్కి వచ్చిందని చెప్పింది. అయితే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కొందరు ఏంది కిచెన్లో బ్లూ కలర్ వేస్తారు, లైట్ బ్లూ కలర్ కానీ లైట్ గ్రే కలర్ కానీ వేసేస్తారు. కిచెన్లో వేయద్దు. అట్లా వేస్తే ఇంటి యజమానికి అనారోగ్య సమస్యలు, ఇంట్లో ఉండేటువంటి స్త్రీలకు ఎక్కువగా హెల్త్ రిలేటెడ్ డిస్టర్బెన్సెస్ బాగా ఉంటాయి. సో డన్. అయితే ఎప్పుడైతే మరి ఇక్కడ ఎవరైతే ఈ తులారాశి వారు ఉన్నారో, ఇక మరీ ముఖ్యంగా అదృష్టవంతులుగా మీకు చెప్పేది ఏమిటయ్యా అని అనుకుంటే, తులారాశి వారు రామేశ్వరము, మరొకటి రామప్ప చెప్పడం జరిగింది. ప్రయాగ్రాజులో వీరు స్నానాన్ని ఆచరించాలి. ప్రయాగ్రాజులో చనిపోయినటువంటి పితృదేవతలకు అక్కడ తర్పణాలు విడిచిపెట్టడం కానీ, అదేవిధంగా ప్రయాగ్రాజులో వీరు ఒకరోజు నిద్రించడం కానీ, ప్రయాగ్రాజులో వీరు ఉన్న ఎడల మంచి ఫలితం అయితే కనబడుతున్నది. దీంతో పాటుగా ఇంకోటి ఏమిటి అంటే, మనకు ఇక్కడ ఆదిలాబాద్ రిలేటెడ్ రేణుకాదేవి టెంపుల్ ఉంటుంది. చాలా అడవిలో ఉంటుంది అది టెంపుల్. మస్తు వీరికి జీవితాన్ని మార్చేస్తుంది. సో ఆ దేవాలయానికి వెళ్ళి రండి, మంచి భవిష్యత్తు ఉంటుంది. మీ జీవితంలో కూడా ఇట్టి దేవాలయాలకు వెళ్ళకముందు వెళ్ళిన తర్వాత అనేటువంటిది ఖచ్చితంగా మార్పు అనేటువంటిది ఉంటుంది. ఎట్టి కోశాన కూడా తులారాశి వారు మీ జన్మ జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా చెక్ చేసుకునే బాధ్యత మీరే. సో నేను మీకోసమే ఉన్నాను. తప్పకుండా నాతో మాట్లాడండి. కలవడం అంటే చాలామంది నన్ను కలవండి, కలవక ముందు కలిసిన తర్వాత అంటే డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకుంటున్నారు. అసలు నాకు వశమైతే నా మెడనరాలు నొప్పిలేస్తున్నాయి నిజంగా వీళ్ళతో డైరెక్ట్ మాట్లాడేసరికి. సో ఫోన్లో మాట్లాడండి, కలిస్తే కలుస్తారు, అది తర్వాత విషయం. కానీ వన్స్ నన్ను కలవక ముందు కలిసిన తర్వాత అనేది మీకు ఒక ఎస్ఎస్ రాజమౌళి బ్రాండ్ లాగా ఉంటుంది. మురళీధర్ శర్మను కలవక ముందు కలిసిన తర్వాత అనేది నా మీద నేనేదో ఊరికే చెప్పట్లేదు, సాక్షాత్తు అమ్మవారు పలికిస్తున్నటువంటి మాటలని గమనించుకోండి. అమ్మవారు మీకు ఏదో చేయాలని చూస్తున్నది. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.